భారత్లోని ఎక్కువ అప్పులు చేసిన 5 రాష్ట్రాలు ఏంటో చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తమిళనాడు 9,55,694 కోట్లు అప్పు చేసిందన్నమాట. తమిళనాడు. ఉత్తరప్రదేశ్ 8,57,844 కోట్లు అప్పు చేసింది. మహారాష్ట్ర 8,12,068 కోట్లు అప్పు చేసింది. పశ్చిమ బెంగాల్ 7,14,196 కోట్లు అప్పు చేసింది. కర్ణాటక 7,25,456 కోట్లు అప్పులు చేస్తుంటే మొదటి 5 స్థానాలు ఉన్నాయన్నమాట. అంటే మొదటి 5 స్థానాల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక ఉన్నాయి. మొదటి 5 స్థానాలు అనమాట. ఇది జిఎస్డిపి అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ 57% అప్పు చేసింది అనమాట. జిఎస్డిపి రాష్ట్ర అదే జిఎస్డిపి అంటారు కదా, రాష్ట్ర సగటు జాతీయ ఆదాయం అంటారు కదా, రాష్ట్ర జాతీయ ఆదాయం. రాష్ట్ర ఆదాయంలోని 57% అరుణాచల్ ప్రదేశ్ అప్పు చేసింది. ఒడిశా అత్యల్పంగా 16% అప్పులు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అయితే 34%, అనగా 5,62,057 కోట్లు అప్పు చేసింది. అలాగే జిఎస్డిపి ప్రకారం అప్పుల్లో టాప్ 5 అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలు అన్నమాట. అంటే 2025 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పు 267 కోట్ల 35,462 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర మంత్రి చెప్పారన్నమాట. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం అప్పు 267 లక్షల కోట్లు అన్నమాట. మనం మొత్తంగా చూస్తే ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది జిఎస్డిపి ప్రకారం చూస్తే అరుణాచల్ ప్రదేశ్ 25,464 కోట్లు అప్పు ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఇది జిఎస్డిపిలో 57%. పంజాబ్కి 3,78,453 కోట్ల అప్పు, ఇది జిఎస్డిపిలో 46.6%. హిమాచల్ ప్రదేశ్ 1,02,594 కోట్లు, ఇది 45% జిఎస్డిపిలో అప్పు చేసింది, 45%. నాగాలాండ్ 20,197 కోట్లు, ఇది 40% అప్పు చేసింది. మేఘాలయ 23,145 కోట్లు, 39% అప్పు చేసింది. పశ్చిమ బెంగాల్ 7,14,196 కోట్లు, ఇది 38% అప్పు చేసింది. బీహార్ 3,61,522 కోట్లు, ఇది 37% జిఎస్డిపిలో అప్పు చేసింది. అంటే బీహార్ 7వ స్థానంలో ఉందన్నమాట. కేరళ 4,71,097 కోట్లు, ఇది 36% ఉంది. మణిపూర్ 19,917 కోట్ల అప్పు, 36.7% ఉంది. రాజస్థాన్ 6,37,035 కోట్లు, 35.8% ఉంది. సిక్కిము 19,038 కోట్లు, ఇది 35% జిఎస్డిపిలో అప్పు. ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది, 5,62,557 కోట్లు, 34.7%. ఉత్తరప్రదేశ్ 8,57,844 కోట్లు ఉంది, 31%. మధ్యప్రదేశ్ 4,80,976 కోట్లు, అంటే 31.6%. మిజోరాం 14,201 కోట్లు, 31%. హర్యానా 3,69,242 కోట్లు, 30.4%. తమిళనాడు 9,55,691 కోట్లు, 30.3%. గోవా 35,724 కోట్లు, 30.2%. ఈ విధంగా చూస్తుంటే గోవా, ఛత్తీస్గఢ్ 1,63,266 కోట్లు, 29%. త్రిపుర 26,607 కోట్లు, 27.9%. అసోము 1,77,943 కోట్లు, ఇది జిఎస్డిపిలో 27.5%. జార్ఖండ్ 1,34,867 కోట్లు, 26.6%. కర్ణాటక 7,25,456 కోట్లు, 26.5%. ఇప్పుడు తెలంగాణ 24వ స్థానంలో ఉంది, 4,42,298 కోట్లతోటి అప్పుతోటి 24.2% జిఎస్డిపి తోటి ఉందన్నమాట. తెలంగాణ 26.4 తోటి 24వ స్థానంలో ఉంది. అలాగే 25వ స్థానంలో ఉత్తరాఖండ్ 95,408 కోట్లు, 24.2%. మహారాష్ట్ర ఉత్తరాఖండ్ తర్వాత మహారాష్ట్ర 8,12,068 కోట్లు, 19% జిఎస్డిపితో ఉందన్నమాట. మహారాష్ట్ర తక్కువ. గుజరాత్
కూడా అప్పులు తక్కువే 4,94,436. కానీ దాని జాతీయ సగటులో జాతీయ ఆదాయంతో రాష్ట్ర ఆదాయంలో 17.9%, అంటే 18% అప్పులు చేసింది. ఒడిశా అన్నిటికన్నా తక్కువ 16.3%, 1,54,960 కోట్లు అప్పు చేసింది. అప్పుల్లో చివరి ఉందన్నమాట ఒడిశా. అలాగే 2024 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆర్బీఐ నుంచి పొందిన రుణం ఎంత చూస్తే నెలకి యావరేజ్గా చూస్తే తెలంగాణ గవర్నమెంట్ దాదాపుగా ఒక సంవత్సరంలోనే 56,209 కోట్లు తీసుకుంది అనమాట. 2024 ఏప్రిల్లోని 4,000 కోట్లు, 2024 మేలోని 4,000 కోట్లు, 2024 జూన్లో 5,000 కోట్లు, 2024 జూలైలో 8,000 కోట్లు, 2024 ఆగస్టులో 6,000 కోట్లు, 2024 సెప్టెంబర్లో 4,500 కోట్లు, 2024 అక్టోబర్లో 4,500 కోట్లు, 2024 నవంబర్లో 1,000 కోట్లు, 2024 డిసెంబర్లో 3,909 కోట్లు, 2025 జనవరిలో 5,800 కోట్లు, 2025 ఫిబ్రవరిలో 3,000 కోట్లు, 2025 మార్చిలో 6,500 కోట్లు. మొత్తంగా ఒక సంవత్సరంలో 56,209 కోట్లు ఆర్బీఐ నుంచి రుణాలు పొందిందనమాట. ఇది 30 ఏళ్ళ కార్య పరిమితికి 7.7% రుణంతో ఇలా తీసుకుంటున్నారు అప్పులు. మొత్తంగా చూస్తుంటే ఆర్బీఐ నుంచి అక్షరాల బాగా తీసుకున్నట్టే లెక్క. ఈ విధంగా లెక్కలు ఉన్నాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.